తన ప్రేమ గురించి చెప్పలేకపోయానని దర్శన్ ఒక్కడి కూర్చుని ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు. నేను సమీరాకి చెప్తామని అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఇప్పుడు ఎలాగైనా చెప్పాలి సమీరాకి నా ప్రేమ గురించి అని దర్శన్ అనుకుంటాడు. ఎలా చెప్పాలి అని కాసేపు ఆలోచించాక వెంటనే అక్కడ పేపర్ తీసుకొని రాస్తూ ఉంటాడు. ఇంకా శరణ్య గారికి నేను మనసులో మాట చెప్పాలి అనుకుంటున్నాను అని ఇలా మొదలు పెడతాడు. మీరు చాలా మంచి మనిషి, మిమ్మల్ని అని అంటూ ఇలా రాస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ ప్యాడ్ని అక్కడ పెట్టేసి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే లీలావతి కాఫీ తీసుకొని దర్శన్ గదికి వస్తుంది. ఇక అప్పుడే దర్శన్ ఫోన్ మాట్లాడుతూ ఉండటంతో సడన్గా దర్శన్ అని పిలిస్తే దర్శన్ బిజీగా ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇంకా టేబుల్ మీద ఆ కాఫీని పెడుతుంది. ఇంకా అప్పుడే సడన్గా ముందర ఉన్న పేపర్ని చూసి చదువుతుంది శరణ్య గారికి అని అంటూ శరణ్య పేరు చూడగానే అది పేపర్ని చేతికి తీసుకొని చదవటం మొదలు పెడుతుంది. శరణ్య గారికి ప్రేమతో నేను రాయినది ఏమనగా, మీరు చాలా మంచివారు, హ్యూమానిటీ ఉన్న మనిషి, అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం అని అంటూ ఇక కిందదంతా చదువుతూ ఉంటుంది. అది వినిపించదు. అంతే. ఇంకా అప్పుడు అలా చదువుతూ ఉన్నప్పుడే దర్శన్ సడన్గా చూస్తాడు. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఫోన్ పెట్టేసి వెంటనే దగ్గరికి పరిగెత్తుకెళ్ళి చేతిలో ఉన్న ప్యాడ్ని లాక్కొని పెద్దమ్మ అని అంటాడు. ఏంటి నువ్వు రాసింది అని అంటూ లీలావతి కోపంగా అడుగుతుంది. అప్పుడే దర్శన్ అలా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.